ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఎగ్జాక్ట్లీగా రైట్ అవుతుంది అనేటువంటిది లేదు, రాంగ్ అవుతుంది అనేది కూడా లేదు. కొన్నిసార్లు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్సే గెలుస్తుంది అనేది క్లియర్ కనబడుతుంది మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్లో. సో మీరు గెలిచారనుకుంటున్నారా, లేకపోతే ఇంకా కూడా కన్ఫ్యూజన్లో ఏమైనా ఉన్నారా? గెలుస్తాం, దట్స్ ఇట్. సర్వేలు అయినా ఎగ్జిట్ పోల్స్ అయినా ఎగ్జాక్ట్ పోల్స్ అయినా సరే గెలిచేది అనేది ఖాయం. కాబట్టి ఆ విషయంలో ఏ సర్వే ఎట్లా వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. ఎగ్జిట్ పోల్స్లో అన్ని మాకు అనుకూలంగా వచ్చితే కూడా సరే మంచిదే, మేము ఎట్లా గెలుస్తాం కాబట్టి. కొంతమంది గెలవరని కూడా ఇస్తారు, అయినా కూడా వాటిని మనం వాళ్ళ ఒపీనియన్గా తీసుకోవాలి. సర్వేస్ అయినా అసలు ప్రజలు ఎంత చైతన్యంగా ఉంటారు. సర్వేలు అయినా ఎగ్జిట్ పోల్స్ అయినా ఒక ప్రిడిక్షనే, 100% కాదు కదా. శాంపుల్ సర్వేనేమో శాంపుల్స్తో చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఏమో ఓటుతో చేస్తారు. బయటకు వచ్చేటప్పుడు ఓటర్స్ని అడుగుతారు మీరు ఎవరికి వేసింది ఇట్లా అని. కొంత ఎగ్జాక్ట్గా ఉండడానికి ఎగ్జిట్ పోల్స్కి ఉంటుంది, కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా తలకైందులు అయిన రోజులు ఉన్నాయి కదా. కానీ మాకు ఒరిజినల్ పోల్ ఏంటి, మాకు పాజిటివ్ ఉంటుందని మేము ఎంఐఎం మాకు సపోర్ట్ చేసినప్పటి నుంచి ఒకటి, తర్వాత క్షేత్రంలో తిరుగుతున్నప్పుడు ఈ 200 యూనిట్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, తర్వాత ఈ ఇండ్లకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పాత పీజీఆర్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అంశాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. 3 సార్లు సరే గోపీనాథ్ గారు చేసిందా లేదా, ఇప్పుడు వారు లేని సందర్భంలో వారిని ఎందుకు మనం చేయాలి, కానీ ఒక ప్రయత్నం వారి సతీమణితో చేయాలనేది టీఆర్ఎస్ భావించింది. నాకు తెలిసి ఆమె సొంతంగా ప్రచారం చేసుకున్న అనుకూలత ఉండేమో. దీన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిండ్రు. ఏది మొత్తం టవాళ్ళు తిప్పి ఇట్లా తిప్పి ఆడ ఏంది టిప్పర్ గుద్దుకొని బస్సులో జనం చనిపోయినా కూడా వీళ్ళకు జూబ్లీహిల్స్ ఎన్నికే ఎంజాయ్ అయింది. అది ప్రజలు గమనించరా, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ ఉన్న వాళ్ళని. అదొక పూర్తి స్థాయి మీరు కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలను చూడండి, మీరు ఒక న్యాచురాలిటీ ఉంటుంది. ఎక్కడ మేము ఆర్టిఫిషియల్ క్రియేట్ చేయలే. ఒక పెద్ద ఈవెంట్లో ఇప్పుడు మా ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్, తర్వాత మనోడు సిద్ధు శ్రీరామ్ మ్యూజికల్ నైట్ కట్టినట్టు ఇట్లా కట్టి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినట్టు చేసి అట్రాక్షన్ కొరకు చేసిన చూసినాయి కదా. అవి అసలు ఎలక్షన్ కాస్ట్ అంటే అది డిఫరెంట్, ఏదేదో వస్తుంది ఏదేదో అయితే దాన్ని ఎటో వేస్తారు. కానీ ఇలాంటి తరహా ఎన్నిక బీఆర్ఎస్ న్యూ మార్క్ అనిపించింది నాకు. అంత ఏదేదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూనే ఎన్నికల కోడ్ నిబంధనలంతా కూడా తుంగలు దొక్కింది కాంగ్రెస్. లోకల్లో ఉండాల్సిన లీడర్లు లోకల్నే ఉండాలి, నాన్ లోకల్ లీడర్లు నాన్ లోకల్నే ఉండాలి. కానీ నాన్ లోకల్ లీడర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం పని, ఓటర్లను ఎందుకు వాళ్ళు మభ్య పెడుతున్నారు, ఎందుకు వాళ్ళతోటి మాట్లాడి ఓటు వేయిస్తారు, డబ్బులు ఇస్తారు అనేది వాళ్ళు చెప్తున్న ముచ్చట. ఏం చెప్తారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ లీడర్ల గురించి? ఇప్పుడు వాళ్ళంటే మనకు చెప్పారు, కానీ మీకు నాన్ లోకల్ లీడర్లు ఎవరు కనపడ్డారు చెప్పండి నాకు. ఆడ మీకంటే మామూలుగా తారసపడతారు. శంకర్ నాయక్ తిరుగుతున్నది ఒక వీడియో బయటకు వచ్చింది, అదేవిధంగా బీర్లా ఇలయ్య బండి మీద తిరుగుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది. అవి పాత వీడియోల్ని ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియాలో వీళ్ళ ట్రోల్స్ టీమ్ చేసేవి. మల్లు రవి గారు ఉంటారు, ఈజ్ ద రెసిడెంటెడ్ ఓటర్ ఆఫ్ ది జూబ్లీహిల్స్. ఎవరైతే మీకు కనబడతారో బయటికి వాళ్ళు ఎవరు కూడా మా అందరికి కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంది, ప్రచారం చేసేంత వరకు చేసి ఇమ్మీడియట్గా 5 o'clock ఎవరు అక్కడ ఉండొద్దు అనేది కదా ఇన్స్ట్రక్షన్స్. ఎందుకుంటారు? సో ఇప్పుడు రెసిడెన్స్ ఎక్కడ ఉంది వాళ్ళే అనేది వీళ్ళు ఏమైనా తెలుసుకున్నారా? ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నాయని పాత బొమ్మలు కాకుండా డేట్ల కింద కనుక వెనకటికి ఫోటో కొడితే కింద డేట్లు ఏమైనా వస్తే వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు సిన్సియర్గా సోషల్ మీడియాలో అంశాలను తెర మీదకి తెచ్చే మిత్రులను నేను చూస్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తీసుకొచ్చేటోళ్ళని చూస్తున్నా, కేవలం పార్టీలకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఆ మీడియాను కూడా చూస్తున్నాం కదా. కాబట్టి మీడియా మీద నమ్మకం పోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇట్లా ట్రోల్స్ అన్నీ చేస్తుంటారు. వాటిని పట్టించుకోలే ఎవరు ప్రజలు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆర్ఓ లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అనుకో, వాళ్ళ దృష్టికి తెస్తే ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ పోతుంది. కంప్లైంట్ చేసారు కదా కొంతమంది, ఇప్పుడు బీర్లా ఇలయ్య మీద కావచ్చు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మీద కావచ్చు, ఇంకొంతమంది నాయకుల మీద కూడా వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు, విత్ ఎవిడెన్స్ చూపించి కంప్లైంట్ చేశారు. సో దీని మీద అంటే మీరు మీ ప్రభుత్వం అని లేకపోతే వదిలేస్తారా, లేకపోతే సీరియస్గానే ఇట్లా జరగలేదంటారు? జూబ్లీహిల్స్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి. మేమే కంప్లైంట్ చేసినాం కదా. ఇప్పుడు మేము వాళ్ళ అవకతవకలు చేస్తున్న విషయాన్ని నేరుగా 2 సార్లు మేమే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాం. అలాంటప్పుడు మాది నడిస్తే ఇంకా ఎలక్షన్ కమిషన్కి ఎందుకు మేము రిప్రజెంట్ చేయాలి?
కాబట్టి ఇక్కడ ఏదో అంటారు కదా, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా ఏదో చెప్తున్నారు తప్పితే, వాళ్ళు బలహీనమైన పేలవమైన ఆలోచన సరళి. ఫస్ట్ అది మార్చుకోకపోతే సమస్య. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.